సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిన్నపిల్లల ఏమిటా ఏడుపు, పెద్దదాని వయ్యావు, ఇంకా అన్నింటికీ అమ్మ దగ్గర ఫిర్యాదేనా? ఈ మాటని మన ఇంట్లో వాళ్ళు తరచూ అంటున్నారంటే ఇక మనం పెద్దవాళ్ల జాబితాలోకి వచ్చేసినట్లే. ఇక చీటికి మాటికి ఆసరా కోసమో ఓదార్పు సలహా కోసమో అమ్మ దగ్గరికి పరిగెట్టకూడదని మనకి అర్థమవుతుంది. మన కష్టాల్ని మనంతరం మనం భరించాలని, మన దుఃఖాన్ని మన గుండెల్లోనే దాచుకోవాలని మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మనము నేర్చుకుంటాం. బాధని వ్యక్తం చేయడం, గట్టిగా ఏడవడం సంస్కారం కాదన్న కొత్త సంస్కారాల్ని మనం నేర్చుకుంటాం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. ప్రతిరోజు నోరూరించే సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న సఖీ వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి దివ్య గారు గెస్ట్ గా వచ్చారు. మరి దివ్య గారు నోరూరించే రుచికరమైన ఒక వంటకాన్ని మనకు పరిచయం చేస్తానంటున్నారు. మరి అదేంటో వారిని అడిగి తెలుసుకుందామా? ముందుగా దివ్య గారికి స్వాగతం చెప్పిద్దాం. దివ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు దివ్య గారు? నేను భవానీ కాలనీ అండి. భవానీ కాలనీ, మేదీపట్నం నుంచి వచ్చారు. ఓకే, సో మరి ఈ రోజు ఏ వంటకాన్ని మాకు రుచి చూపించబోతున్నారు? సొరకాయ వడ అండి. సో మరి సొరకాయ వడకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. బియ్యం పిండి, సొరకాయ తురుము, కార్న్ఫ్లోర్, ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, కారం, ధనియాలు, ఉప్పు, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఎల్లిగడ్డ. ఓకే, సో దివ్య గారు సొరకాయ వడలకి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా. సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తారా? చూపిస్తాను. బౌల్ కావాలా? ఇది సొరకాయ తురుము అండి. ఇందులో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అవసరం లేదు. ఓకే, దీంట్లో ఎంత సరిపడా అది అంతా వరిపిండి వేసుకోవాలి. సొరకాయ తురుము, వరిపిండి. కొంచెం క్రిస్పీగా రావడానికి కార్న్ఫ్లోర్ వాడతాం. కార్న్ఫ్లోర్. ఓకే, సొరకాయ తురుము, వరిపిండి, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు అండి. ఇది మిక్సీలో వేసుకోవాలండి. సో ఏమేంటి మిక్సీలో వేసుకోవాలి? ఉల్లిపాయలు, ధనియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర. సో దివ్య గారు అయితే ఇందులో మీరు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేశారు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు. సో అన్ని కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని చూడండి. మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలండి. ఓకే, సో ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్ లాగా. దాన్ని ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో కలిపేస్తున్నాం. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కారం కలపాలి. సో వరిపిండి, కార్న్ఫ్లోర్ వేశారు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, కారం, లైట్ గా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ముద్ద కలిపేసుకోవాలి. ఓకే, సో మామూలుగా అంటే వడలకి, మసాలా వడలకి వాటికి పిండి కలుపుతాం కదా. అవునండి, అలా వచ్చేట్టుగానే అలాగే కొంచెం అలాగే వస్తుంది. సో ఆ పిండి కలిపేలోపు డీప్ ఫ్రైకి కడాయి పెట్టేస్తాం. ఆయిల్ వేస్తారా కొంచెం ఇందులో? సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్. సో దివ్య గారు వడ రెడీ చేస్తారు కదా? చేశానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసి బాగా అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు
అంటే సొరకాయ డైరెక్ట్ మనం తురిమి వేసాం కదా, అది కొంచెం ఉడికి పచ్చి తురుము వేస్తాం కాబట్టి అది ఉడికే వరకు ఉంచాలి. సో దివ్య గారు ఇలాగ మొత్తం అన్ని వడలు కూడా మనం ఫ్రై చేసేసుకుని టిష్యూలోకి తీసేసి సో దివ్య గారు టిష్యూలోకి అన్ని తీసేసాం కదా. అవునండి. ఇప్పుడు నేను మీకు సర్వింగ్ ప్లేట్ ఇస్తాను. ఓకే. దాంట్లో గార్నిష్ గురించి మనం కట్ చేసాం కదండి, ఉల్లిపాయలు అవి ఇస్తారు. సొరకాయ వడలు రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్ గా అండి, చాలా బాగా గార్నిష్ చేశారు. చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, వేడి వేడిగా సొరకాయ వడలు తయారు చేశారు దివ్య గారు. మరి దీన్ని రుచి చూడడానికి ముందు సొరకాయ వడలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకుందాం. సొరకాయ వడలకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కార్న్ ఫ్లోర్, బియ్య పిండి, నూనె. సొరకాయ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని సొరకాయ తురుము, వరిపిండి, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, కారం, కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈలోపు స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈలోపు ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని ఆ ప్లాస్టిక్ పేపర్ మీద వడలు ఒత్తుకుని వేడెక్కిన నూనెలో ఈ వడల్ని డీప్ ఫ్రై చేసుకుని టిష్యూలోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయ, క్యారెట్ తో గార్నిష్ చేసుకుని టొమాటో సాస్ తో సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే సొరకాయ వడలు సిద్ధం. చూసారు కదండి, సొరకాయ వడలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని రుచి చూసి మీకు ఎలా ఉన్నాయో చెప్తాను. సో దివ్య గారు, సొరకాయ వడలు చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. సో మరి ఇంత చక్కటి వంటకాన్ని చేసి మా సఖులందరికీ చూపించినందుకు మీకు సఖి వంటల సందడి కార్యక్రమంలో అనూస్ వారి నుంచి 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇంకొక థ్యాంక్స్ కూడా చెప్పాలండి. మీకు ఇంకొక గిఫ్ట్ కూడా ఉందండి. అనూస్ వారి నుంచి ఒక చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ దివ్య గారు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, మరి ఈనాటి సఖి వంటల సందడి కార్యక్రమంలో దివ్య గారు సొరకాయ వడలు తయారు చేసి చూపించారు. చాలా రుచికరంగా ఉన్నాయండి. మరి ఇలాంటి విభిన్నమైన స్నాక్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ ఇలా చాలా రకాలు మీకు తెలుసుంటాయి కదండి. మరి అవన్నీ మీరు మాకు చేసి చూపించాలి, మన సఖులందరికీ చూపించాలంటే వెంటనే ఈ నెంబర్ కి డైల్ చేసి మన సఖి వంటల సందడి కార్యక్రమానికి రావాలి. నంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 040235565540. వెంటనే నెంబర్ కి డైల్ చేసి మన సఖి వంటల సందడి కార్యక్రమానికి మీరు కూడా వచ్చి మీకు తెలిసిన రుచికరమైన వంటకాల్ని సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.